ఏ విషయాలను బట్టి ఈరోజు నువ్వు కలవరపడుతున్నావు, ఒంటరితనంతో బాధపడుతున్నావా? అందరూ నిన్ను వదిలేసి ఒంటరిదానిగా నిన్ను చేసి ఒంటరివాడినిగా చేసి నీ మీద నిందలు అవమానాలు చేస్తున్నారా? నీవు చేసిన మేళ్లకు బదులుగా చాలా మంది కీడు చేయడం వల్ల కలవరపడుతున్నావా? లేదా ఒక అనారోగ్యం దేహంలో ఉందని, ఒక అప్పు బాధల్లో నువ్వు ఉన్నావని, రుణభారం నీ మీద మోపబడిందని ఏడుస్తున్నావా? బైబిల్ సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు మనకు శాంతిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడిచ్చే శాంతి శాశ్వతమైనది, పవిత్రమైనది, పరిపూర్ణమైన సంపూర్ణమైన శాంతిని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. మెస్సియా ఈ లోకానికి వస్తే, అంటే లోకరక్షకుడు ఈ లోకానికి వస్తే, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రక్షించబడడానికి మనుషులు ప్రార్థన చేస్తున్నారు కదా. ఆ ప్రార్థనకు జవాబుగా మెస్సియా గనక ఈ లోకానికి వస్తే ఆయన సమాధానకర్తగా ఉంటాడు. ఆయన ద్వారా మనిషికి దేవునికి సమాధానం కలుగుతుంది. ఆయన సమస్తాన్ని సమాధానపరుస్తాడు తన రక్తం ద్వారా. ఎంత చక్కని మాటలు బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు యేసు ప్రభువును కలిగి ఉండి కూడా, సమాధానకర్త అయిన దేవుణ్ణి కలిగి ఉండి కూడా కలవరం ఉందా? అనేకమైన సమస్యలకు భయపడిపోతున్నావా? ఓ మాట చెప్పినా, నువ్వు భయపడుతుంటే ప్రతి ఒక్కరు నేను భయపడుతూనే ఉంటారు. నువ్వు ఎప్పుడూ దానిలోంచి బయటకు రాలేదు. కానీ ఒక్కసారి దేవుడి నుండి ధైర్యం తెచ్చుకుని, దేవుడు నాకు వెలుగును, నాకు రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడతానని దావీదు భక్తుడు అన్నట్టుగా నీవు ఆ మాట చెప్పగలిగితే ఆ భయరహితమైన ప్రాంతానికి ప్రభువుని నడిపిస్తాడు. తద్వారా క్రీస్తు ప్రభు యొక్క సమాధానము, శాంతిని స్పష్టంగా నువ్వు అనుభవిస్తావు.